జీహెచ్ఎంసీ ఎన్నికల సందడి హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కనిపిస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు జిల్లా అధికారులు కూడా తరలి వెళ్లారు. ఆర్టీసీ బస్సులు ఎన్నికల సిబ్బందితో కిటకిటలాడాయి. స్టాఫ్ అంతా ఎన్నికల విధులకు వెళ్లడంతో మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు ఖాళీగా కనిపించాయి. దాదాపు 15,000 మంది ఉద్యోగులు ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్నారు. స్కూల్స్ మూతపడకుండా ప్రతి స్కూల్లో ఒకరిద్దరు టీచర్లకు మినహాయింపించారు. మన జిల్లా నుంచి దాదాపు 15,000 మందికి పీఓలుగా, ఏపీఓలుగా మరియు అదర్ పోలింగ్ ఆఫీసర్స్గా అందరికీ డ్యూటీస్ వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ అక్కడ రెస్పెక్టివ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంది. దానికి గాను మేము ఆర్టీసీ రీజనల్ మేనేజర్ను కూడా పిలిపించి మన జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి బస్సులను ఏర్పాటు చేయమంటే వాళ్ళు దాదాపు అందరికీ బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో కూడా మళ్ళీ అగైన్ ఇమ్లిబన్ మన మహాత్మా గాంధీ బస్ డిపో నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కూడా అక్కడ బస్సులు ఏర్పాటు చేస్తామని అక్కడ ఎన్నికల అడిషనల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. జీహెచ్ఎంసీ ఎలక్షన్ల డ్యూటీ లోపల బస్సులు టైం ప్రకారం పంపిస్తామని చెప్పారు, కానీ గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నాము. జీహెచ్ఎంసీ ఎన్నికలు 7 AM రిపోర్ట్ చేయమన్నారు. ఇప్పుడు 7 AM బదులు ఇప్పుడు 8:30 ఇక్కడ అవుతుంది. ఇక్కడ నుంచి 11:30 సిబిఎస్లా రీచ్ అవుతే అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్సు వెతుకొని పోవడానికి 1.5 hour అవుతుంది. సౌకర్యాలు అంత మంచిగా లేవని కూడా చెప్తున్నా. చాలా ఇబ్బంది అవుతుంది బస్సులు లేక టైంకు, చాలా ఇబ్బంది అవుతుంది. టైంకు ఉండాలి. అక్కడ లైన్లు కూడా చాలా ఉన్నాయి. ఎట్లా బస్సులు వస్తే అట్లా వెళ్తూ ఉన్నాము. వాళ్ళు వస్తుందని చెప్తున్నారు. ఇంత మనకు 1.5 hourకి ఇప్పుడు దొరికింది బస్సు. మేము ఉదయం నుండి కూడా ఇక్కడ బస్సుల కొరకు వెయిట్ చేస్తున్నాము. మరి ఒక్క బస్సు కూడా ఇప్పటి వరకు లేదు. ఉదయం 7 గంటలకే మమ్మల్ని అక్కడ రిపోర్ట్ చేయమన్నారు. కానీ మరిగా బస్సులు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. కానీ మాకు మరి బస్సులు వేస్తేనే మేము ఇన్ టైంలో అక్కడ చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మాకు అక్కడ పోయిన తర్వాత మళ్ళీ డ్యూటీ కూడా ఇబ్బంది అవుతుంది. మా ప్లేస్లో వేరే వాళ్ళని వేసుకుంటారు, మళ్ళీ మాకు అక్కడ కూడా ఇబ్బందులు అవుతాయి సార్. అందుకొరకు దయచేసి మరి ఆర్టీసీ వాళ్ళు తొందరగా బస్సులు అరేంజ్ చేస్తే బాగుంటుంది సార్.